దేవునికి మహిమ కలుగుగా. శ్రమలో సంతోషమైనది సాటు విభాగం మనం ప్రారంభిస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగా. యోగు గ్రంథం 19వ అధ్యాయం 26-27 వర్షంలో విలువైన ఆత్మ దేవుని చూచును. ముందు భాగంలో విలువైనదనుకున్న దేవుడు చచ్చును, విలువైనదనుకున్న దేవుడు చచ్చును, విలువైన దేవుని ఆత్మ దేవుని చూచు. ఆ మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 19వ అధ్యాయం 26 చదవండి. యోగు గ్రంథము. ఇలాగు నా చర్మము చీకిపోయినను అటు తర్వాత శరీరంతో నా దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా చూచెదను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యోగురాలు మరి ఆయన తప్పు చేయలేదు, పాపము చేయలేదు, అబద్ధం ఆడలేదు. ఆయన గుణగణాలు 4 గుణాలు ఉన్నాయి ఆయనకి. మొదటిగా భక్తిపరుడు, రెండోది న్యాయవంతుడు, న్యాయం మాట్లాడేవాడు, మూడోది యథార్థపరుడు, నాలుగోది ఏంటి సత్యవంతుడు, దేవుని కృపకు పాత్రుడు. ఈ 4 మంచి గుణాలు బట్టి అపవాది వారం లేక దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి దేవుడు ఆయన సవాలుగా తీసుకుని మధ్యని ఈ యోగు దేహాన్ని వారు వాడుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు. దేవుడు అపవాది వాటిని కలిగించాడు. యోగు మనలో 200 మేళ్ళు చేశాడు లేదా? చేసినాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఇదిగో నా శరీరం చచ్చిపడిపోయాను, గురుపులతో నింపబడినను, నెత్తురు చీముగా మారను, నాకు దేహం అంతా కూడా బంటి పిల్లలతో బిగించబడినను, నా దేహం కుళ్ళిపోయినను, నా మట్టుకు నేనే నా శరీరంతో దేవుని చూచాను. ఏ శరీరంతో చూసిందంటాడైనా? ఈ శరీరం కాదు. ఆయన అప్పుడు తెలుసుకున్నాడు, ఈ దేహము గాయమైనను, గాయపరచును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే మహిమ శరీరంలోకి తొడుగును, ఆయన చేతులే నరముల ముచ్చును, ఆయన చేతులే ఎముకలకి రక్త ప్రసరణ కలుగు చేయను, నా మహిమ దేహములో ఆత్మనే ఆయన చేతులే పెట్టును అని సత్యాన్ని గ్రహించాడు. ఈ దేహము అశాశ్వతమైనది, ఇది ఎప్పటికైనా చనిపోయేదే, తినను తిరగపోయినా చచ్చిపోవాలి. రోగం వచ్చినను రాకపోయినా దేవుడు పిలిస్తే, నరులారా రండి పిలిస్తే వెళ్ళిపోవాలి నేను. కాబట్టి ఇది చనిపోయేది కానీ జీవం కలిగింది కాదు. దీని కొరకు నేను దేవుడిని బాధించుకోను, దేవుని కొరకు దీని కొరకు దేవుని నియమాన్ని తప్పిపోకూడదు, దీని కొరకు అపవాది జయమో కలిగించకూడదు, దీని కొరకు నేను యాత్ర పడకూడదు, దీని కొరకు నేను దుఃఖపడకూడదు, దీని కొరకు నేను వాటికి పాలు కాకూడదు. నా దేవుని నామాన్ని మహిమపరచడం దేవుని నిమిత్తమై ఒక నిబంధన చేసుకోండి. కాబట్టి అలా జీవించగలను. నా శరీరము చిక్కిపోయినాను, బార్లుగా నెరల కొట్టినాను, ముద్దలుగా విడిపోయాను. స్టెఫన్ ఏం చేశాడు? స్టెఫన్ ఎలాంటి నిబంధన చేసుకున్నాడు? స్టెఫన్ ఏం చేశాడు? సువార్త చేసినందుకు స్టెఫన్ని ఏం చేశాడు? నిలబెట్టి రాళ్ళతో కొడుతుండగా ఆ రాళ్ళ దెబ్బలకి శర్మపు ముద్దలు, రక్తపు ముద్దలు మాంసంతో కింద పడిపోతున్నాయి. అయినను దేవా స్తోత్రము తండ్రి నీకు మహిమ కలుగునుగా. కానీ స్టెఫన్ ఆరాధన చేస్తుండగా పరలోకంలో దేవుడి సింహాసనం దేవుడు చేతులెత్తి నిలబడి ఆయన సరెండర్ అయిపోయాడు. నా భక్తుడా, నా కొరకు రక్తపు మాంసం లెక్క చేయకుండా నీవు ముద్దగా పడుతున్నప్పుడు కూడా నా నామాన్ని మహిమపరుస్తున్నావే. నీ త్యాగము ఎంత గొప్పదయ్యా. నీ కొరకు ఇదిగో నా సింహాసనం ఏర్పాటు చేస్తున్నాను, ఇదిగో నా కుడి పార్శ్వం ఏర్పాటు చేస్తున్నాను, నేనున్న సింహాసనంలో నా కుడి పార్శ్వం మీద నా తొడ మీద నేను కూర్చొని పెట్టుకుని ఈ ప్రపంచం అంతకు చూపించే రోజు ఆసనమైంది నాయన అని దేవుడే పరలోకం నుంచి లేచి నిలబడి భక్తులైన స్తపన సరెండర్ అయిపోయాడు. వందలకు చెప్తున్నాడు ఆయన. అట్టి జీవితం నీకు వద్దా? అట్టి ఆత్మాభిషేకం నీకు వద్దా? అట్టి గొప్ప ధైర్యం నీకు వద్దా? అట్టి విశ్వాసం నీకు వద్దా? ఒకసారి తెలుసుకో నా ప్రియ సహోదర సహోదరి, చనిపోయిన వాటి వరకు ప్రయాసపడద్దు, జీవము కలిగిన వాటి వరకు ప్రయాసపడు. జీవము గల దేవుని కుమార్తెని, జీవము గల దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నీ జీవము మరి పుట్టింది కాదు, అది ఎన్ని కోట్లు పెట్టినా సరే విలువ కట్టలేదు. ఆయన రక్తంలో ఉంది నీ జీవం. నీ జీవం దేవుని యొక్క దాచిబడి ఉంది, అది నువ్వు పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకని అన్నాడు, నా శరీరము చిక్కిపోయినను, నా చర్మము చిక్కిపోయినను, నా మట్టుకు నేనే నా మహిమ శరీరంతో నా దేవుడిని చూచెదను. నా ఆత్మ క్షేమంగా ఉంది. నా ఆత్మ ఎప్పుడు నిత్యము జీవిస్తుంది. నా ఆత్మకు ఆటంకం కలిగించలేదు. నా ఆత్మకు నా శరీరాన్ని బట్టి శిక్షకే నేను అప్పగించలేదు అని ఆయనే నిబంధన చూసుకుని మాట్లాడుతున్నాడు. ఆఖరికి వచనాన్ని చూపిస్తాను చూడండి. కాబట్టి ఆయన ఆత్మ విలువైన దేవుని ఆత్మ, ఆత్మ త్వరగా ఆయన చూడగలుగుతున్నాడు. మన ఆత్మతో దేవుని చూడాలి, దేవుడితో దేవుని చూడలేం.
దేవుని మహిమపరచగలమంటే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఎవరైనా దగ్గర గురించి బలహీనపరుస్తుంటే ఇలాగ ఉండటం నా దేవుని చిత్తమైనది, ఇలాగ ఉండటం నాకు సంతోషము, ఈ కాలు విరుగుట నాకు సంతోషము, ఈ యొక్క వ్యాధి రావడం నాకు సంతోషము, ఈ యొక్క శోధన రావడం నాకు సంతోషం. ఎందుకంటే ఎవరైనా నిందించి నీ మీద చెడ్డ మాటల్లో పలికి నీకు బాధ కలిగించినప్పుడు, నీకు అపవాది గురించి బాధ గురి చేసినప్పుడు, ఇదిగో నిన్ను గాయపరిచినప్పుడు నువ్వు గంతులు వేయము, నువ్వు ఆనందించము, పరలోకంలో నీ రాజ్యము గొప్పదైంది, నీ ఫలము గొప్పదైందని దేవుడు మాకు జ్ఞాపకం చేస్తాడని తిరిగి వాక్యం వారు చెప్పాలి. మనుషులు రొట్టె వల్ల జీవించదు కానీ దేవుని నోటి వచ్చే మాట వల్ల జీవిస్తాడని చెప్పేసి ఆత్మతాన్ని దయచేసిన దేవుని ఎదుగుగా నేను ఏదైనా అనుభవించడానికి సంతోషంగా ఉన్నానని, ఆనందంగా ఉన్నానని, నాకు వచ్చిన బాధ బట్టి నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి దోషణపాటు చేయనని ఒక నిబంధన భక్తి వారిలో కనబర్చారు. అప్పుడు వారు ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప విశ్వాసం, ఇదే నాకు వచ్చినట్లయితే నేను భరించగలనా అన్నటువంటి ఆలోచనలు కలిగించిన మంచి బలానమ్మకమైన మంచి కుమారుడితో ఆమె ఒక వచనం చూపించి ముగిస్తాను. యోబు గ్రంథం 13:15 చూడండి. యోబు గ్రంథం 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతాను. చెప్పబట్టు దగ్గరకు ఒకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైన రుజువుపరుచుకుంటాను. నేను సరే రుజువుపరుచుకున్నట్లేదేనా? రుజువుపరుచుకున్నట్లేదు యోగు గారు. స్టెఫన్ రుజువుపరుచుకున్నట్లేదా? రుజువుపరుచుకున్నట్లేదా? ఆయన ఏ శాపం చెప్పాడు? ఇదిగో ఆయన నన్ను చంపినను అంటే ఏ శాపం చెప్తున్నాడు? శరీరమును చంపినను. ఇక అర్థమైందా? ఆయన నా శరీరమును చంపినను, ఆత్మను కాదు. ఆత్మను చంపినంటే ఆయన సంతలో నా ప్రవర్తన న్యాయంగా రుజువుపరుచుకుంటే నేను ఎలా వెళ్తాను? మరి నేను వెళ్ళాడు కదా ఆత్మను చంపితే. అవును కదండి. నా శరీరంలో చంపినను, నాకు మొదటి మరణం వచ్చినను, ఈ వ్యాధితో నేను చనిపోయినను, ఒక రాజుగా జీవించిన వాడు, ఒక గొప్పవాడిగా జీవించిన వాడు సమస్తను కోల్పోయి దరిద్రుడిగా చచ్చిపోయాడు, రోగంతో చచ్చిపోయాడని జనులు నా కొరకు అనుకున్నారు. సరే, నా ప్రవర్తన దేవుని దృష్టికి న్యాయమని నేను దేవుని సందులోకి వెళ్ళి రుజువుపరుచుకుంటాము. కానీ నా ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళటకు మార్గాన్ని సిద్ధపరచుకున్నారు. ఈ దేహం చనిపోతుంది కానీ, ఈ లోకంలో మనిషిగా ఉన్న చనిపోతుంది కానీ, దేవుని ఆత్మగా ఉన్నటువంటి మహిమ ఆత్మ దేవుని రాజ్యం కలిగిన న్యాయ ప్రవర్తన సాక్ష్యంగా వివరించలేదని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సరే, ఈ లోకంలో మనకు మరణకరమైన రోగం వచ్చినా సరే మనం దేవుని కోసం బ్రతకాలి. రోగానికి భయపడకూడదు, నిందకు భయపడకూడదు, ఇరుకుకు భయపడకూడదు, అప్పులకు భయపడకూడదు, సమస్యలకు భయపడకూడదు, దుర్జనుల నుంచి సేవ చేస్తున్నప్పుడు భయపడకూడదు, నీ వారేమి నీ మీద తిరగబడినప్పుడు భయపడకూడదు, నీ సొంత మనుషుని గాయపడినప్పుడు భయపడకూడదు. దేవుని వాక్యం నువ్వు రుజువు చేసుకోవాలి. నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి. ప్రార్థన విజ్ఞాపన చేత వాళ్ళ స్వభావాలను మార్చమని దేవుడిని అడగాలి. వాళ్ళు మారి ఒక దినమున నా తల్లి చేసిన ప్రార్థన బట్టి, నా అన్న చేసిన ప్రార్థన బట్టి, నా తమ్ముడు చేసిన ప్రార్థన బట్టి, వాళ్ళు బాధించినను వారు ఉన్నటువంటి వారి మనసును బట్టి ఇద్దరు నేను భక్తులకు వచ్చినని వారు సాక్ష్యం చెప్పగలగాలి. ఆ సాక్ష్యంలో దేవుని రాజ్యంలో నువ్వు ఆనందించాలి చూస్తూ. ఆమె కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, మొన్నైనది ఈ దేవుడు చనిపోతుంది, ఆత్మతో చేసిన దేవుని యొక్కకి ఇది సత్యం. ఆమె దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించుకుంటారు. ఆమె